జెడ్పీటీసీ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఒంటిమిట్ట ఉప ఎన్నికలో 12,780 ఓట్లతో వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. కలెక్టర్ చేతుల మీదుగా గెలుపు డిక్లరేషన్ అందుకున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఒంటిమిట్ట ఉప ఎన్నికలో 12,780 ఓట్లతో వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. 6,150 ఓట్ల మెజారిటీతో ఆయన ఘన విజయం సాధించారు. మొదటి నుంచి కూడా ఒంటిమిట్ట అండ్ పులివెందుల ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం చేసుకున్నా కూడా చివరకు పోలింగ్ సమయంకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనడం జరిగింది. ఒక వైపు చెప్పాలంటే ఇది వన్ సైడ్ పోలింగ్ జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు ఇంత భారీ మెజారిటీ రావడం అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు ఇలాంటి సంఘటనలు జరిగాయి. భారీ ఎత్తున కేసులు నమోదు చేసుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు పోలీసు అధికారులే ఏకపక్షంగా పోలింగ్ నిర్వహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు కూడా పెద్ద ఎత్తున ఆరోపించిన నేపథ్యంలో ఒంటిమిట్టకు పులివెందులకు సంబంధించి ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయని కూడా అక్కడ స్థానిక నేతలు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఇంతటి భారీ విజయాన్ని కేవలము 600 అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి 683 ఓట్లు మాత్రమే సాధించడంతో పులివెందుల్లో పెద్ద వైఎస్ఆర్ సిపికి పెద్ద దెబ్బగా భావించవచ్చు. అయితే ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. పులివెందుల్లో పోలింగ్ రోజున బయటి ప్రాంతాల వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు అని చెప్పేసి వైఎస్ఆర్ సిపి నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. కాగా ఇటు ఇంత తక్కువ మెజారిటీ రావడం, అలాగే ఈ అచ్చవెల్లి అండ్ కొత్తపల్లి ప్రాంతాల్లో జరిగిన రీపోలింగ్ లో కూడా వైఎస్ఆర్ సిపి రీపోలింగ్ ను బాయ్కాట్ చేయడం జరిగింది. అలాగే కౌంటింగ్ ను కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. కౌంటింగ్ లో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నేతలు కానీ ఏజెంట్లు కానీ ఎవరు లేకపోవడంతో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, అతని ఏజెంట్లు, ఇండిపెండెంట్ సంబంధించిన ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. ఉదయము పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పులివెందుల ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మారెడ్డి లతారెడ్డి 6,733 ఓట్లతో ఆమె ఘన విజయం సాధించడం జరిగింది. ఆమె ఘన విజయం సాధించడంతో పెద్ద ఎత్తున పులివెందుల పార్టీ శ్రేణుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రి సవిత, ఈ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులందరూ కూడా కడప కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అనంతరం వారందరూ కూడా కడప నగరంలోకి వచ్చి పెద్ద ఎత్తున సంబరం చేసుకున్న పరిస్థితి. వారందరూ కూడా మరి కొద్దిసేపట్లో పులివెందులకు చేరుకుని పులివెందుల్లో కనీవిని ఎరగని రీతిలో భారీగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ విజయం సాధించిన విషయాన్ని తెలిపిన వెంటనే ఆయన అభినందించడం జరిగింది. మారెడ్డి లతారెడ్డిని నారా భువనేశ్వరి కూడా అభినందించడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులందరూ కూడా మారెడ్డి లతాని అభినందించడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల కోసం కష్టపడి కృషి చేసిన వారందరికీ కూడా వారు శుభాకాంక్షలు తెలిపి అభినందన తెలపడం జరిగింది. కాకపోతే ఒంటిమిట్టకు సంబంధించి కూడా కొంత హోరాహోరీ పోరు జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. సాయంకాలం కూడా గొడవలు జరిగాయి. దీంతో అక్కడ కొంత వైసీపీ అభ్యర్థి కొంత పోటీ ఇచ్చారని చెప్పొచ్చు. అక్కడ ప్రత్యేకంగా రాంప్రసాద్ రెడ్డి మంత్రి, అలాగే జనార్దన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జి మంత్రి, వీరందరూ కూడా జగన్మోహన్ రాజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, వీరందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఎన్నికలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ సిపికి సంబంధించి మాజీ మంత్రి అంజాద్ బాషా, అలాగే స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తదితరులందరూ కూడా
ఎంత హోరాహోరీగా పోరాడినా కూడా చివరి రోజు ఎన్నికల రోజున వారి ప్రయత్నాలు విఫలం కావడము, పోలీసులు ఒక విధంగా నిర్బంధంగా వ్యవహరించారనే పరిస్థితుల నేపథ్యంలో ఆరోపణలు చేస్తూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. ఎన్నికల తీరును బట్టి, ఎన్నికలు జరిగిన తీరును, పోలింగ్ ను, బయటి ప్రాంతాల వారంతా వచ్చి ఇక్కడ ఓటింగ్ చేసుకున్న తీరును బట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కౌంటింగ్ ప్రక్రియను ఆ ఆ, బహిష్కరించడంతో పాటు జరిగిన పోలింగ్ ను కూడా బహిష్కరించింది. మొదటిది చెప్తున్న విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత పోరాడినా కూడా ఫలితం సాధించే పరిస్థితి ఉండదని కూడా వారు అంతర్గతంగా చెప్పుకుంటూ వచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో, పులివెందుల మండలంలో ఈ మాత్రం మెజారిటీ సాధించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన మెసేజ్ ను పంపించడానికే తెలుగుదేశం పార్టీ వారు ఈ రకంగా ప్రయత్నం చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెప్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జిల్లా నేతలే కాకుండా బయటి ప్రాంతం నుంచి వచ్చిన నేతలు కూడా ఈ పోలింగ్ లో పాల్గొన్నారు. ప్రత్యక్షంగా పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలందరినీ బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వారికి నోటీసులు ఇచ్చి ఎలక్షన్ లో పాల్గొనకుండా చేశారని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ రెండు స్థానాల్లో పులివెందుల అండ్ ఒట్టిమిట్ట ఈ రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించడం, అటు తెలుగుదేశం వర్గాల్లో పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు వ్యక్తమవుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇది ఏ మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా జరగని ఎన్నిక కాబట్టి, ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛగా ఓట్లు వేసుకోలేదు కాబట్టి మాకు ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గిపోలేదు. ఇటువంటి ఎన్నికలు భవిష్యత్తులో మీరు కూడా చూడాల్సి వస్తుంది, మేము కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిస్తామని చెప్పి కూడా అవినాష్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా పులివెందుల ప్రాంతంలో పెద్ద ఎత్తున సమరాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా జిల్లాకు సంబంధించిన చాలా మంది నేతలు పులివెందులకు బయలుదేరారు. ప్రత్యేకంగా రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టలో తన పట్టు నిలుపుకోవడం, ఇటు ఆదినారాయణ రెడ్డి అండ్ సవిత, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వీరంతా కూడా ఇక్కడ పులివెందులో తిష్ట వేసి వారు ఘన విజయం సాధించడం, ఇరు వర్గాల్లో కూడా ఇటు ఒడ్డుమిట్టకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు, రాజంపేట పార్లమెంట్ కి సంబంధించిన తెలుగుదేశం నాయకులు, ఇటు కడప పార్లమెంట్ కు సంబంధించిన తెలుగుదేశం నాయకులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్.